తెలుగు సినీ ఇండస్ట్రీ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఏడాది కావస్తున్న తెలుగు సినిమాల సంఘాల ప్రతినిధులు సీఎంను కలిశారా అని ప్రశ్నించారు. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్యలు ఉండవు, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి అని అందులో పేర్కొన్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, డిప్యూటీ సీఎం కార్యాలయం తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలంటూ కూడా ఒక కీలకమైన ప్రకటన విడుదల చేసింది. ఆయన సినిమా ఏదైతే హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా విడుదల కాకముందే థియేటర్లన్నింటినీ కూడా షట్డౌన్ చేయాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి సంబంధించి డిప్యూటీ సీఎం కార్యాలయం చాలా ఘాటుగా స్పందించింది. అదేవిధంగా జనసేన తరఫున కూడా ఈ మీడియా ప్రకటన విడుదల చేస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు కలిశారని ఆ లెక్కలు వారు ప్రశ్నించారు. గత ప్రభుత్వం సినిమా రంగాన్ని అసన్నట్లను ఎలా చేత్కరించిందో ఎందుకు మర్చిపోయారు అని కూడా ఆ నోట్లో చెప్పడం జరిగింది. ఇకపై ప్రభుత్వంతో ఎవరితో వ్యక్తిగత చర్చలు ఉండవు, సినిమా సంఘాల ప్రతినిధులు రావాలని కూడా చాలా ఘాటుగా అందులో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగాన్ని అభివృద్ధిని చూస్తుందని కూడా స్పష్టం చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అందులో ఉన్నటువంటి వారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూడాలని కూడా భావిస్తూ ఉంటే ఈ విధంగా వ్యవహరిస్తారా అంటూ కూడా ఈ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ కనీస మర్యాద కృతజ్ఞత తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఆయా సంఘాలకు లేవు అని చెప్పి కూడా దాంట్లో చాలా ఘాటుగా ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న నేటికి కూడా ముఖ్యమంత్రిని తెలుగు సినిమా సంఘాలు కనీసంగా మర్యాదపూర్వకంగా ఆయన కలవకపోవడం, అదేవిధంగా ఎవరికి వారు వ్యక్తిగతంగా వారి సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం వచ్చి మినహాయింపులు కావాలని కోరి మినహాయింపులు పొంది వెళ్ళిపోవడం, ఈ విషయాలన్నింటినీ కూడా దాంట్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందరూ కలిసి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించినప్పటికీ కూడా ఎవరికారు వేరుగా రావడం, అదేవిధంగా గత ప్రభుత్వ చేత్కారాలు తెలుగు సినిమా రంగంలో ఉన్నటువంటి నటులు అదేవిధంగా సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం తిరస్కరించుకుని ఇక్కట్లో పాలు చేసినప్పటికీ కూడా పాలు చేసిందో, అదేవిధంగా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి సంఘాలు మర్చిపోయినట్టున్నాయి అనే విషయాన్ని కూడా ఆయన ఈ నోట్ లో ఏదైతే ప్రకటన విడుదల చేశారో ప్రకటనలో పేర్కొన్నారు. కోట్ల రూపాయల పెట్టుబడితో రూపొందించే చిత్రాలను అన్ని విధాల ప్రోత్సాహం ఇవ్వడం, సృజనాత్మకతతో ముడిపడే వ్యాపారాన్ని గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూడడం అనేది ఆంధ్ర కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యంగా ఉంది. ఇకపైన ఎవరిని వ్యక్తిగతంగా చూసేది లేదు, అంతా ఇండస్ట్రీ పరంగా కలిసి వస్తే మాత్రం మాట్లాడడం జరుగుతుందని కూడా